హాయ్ అండి అందరికీ. చూడండి, చక్కగా ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి. ప్రతి ఇల్లాలు చక్కగా ఇలా మార్నింగ్ జ్యూస్ తాగాలని చెప్తాను కదండి. దానిలో భాగంగా ఈరోజు ఎంతో హెల్దీ జ్యూస్ మీకు చూపిస్తానండి. దానిలోకి ఏమేమి వేసుకోవాలంటే గ్రేప్స్, బనానా, అలాగే మనం బీట్రూట్ అలాగే యాపిల్ అండి. ఇలాగా మన దగ్గర ఉన్న అన్ని రకాల ఫ్రూట్స్తో పాటు ఒక రకం కూరగాయ చేర్చుకుంటే అసలు ఎంత బలమోనండి. అది కూడా మనం బీట్రూట్ జ్యూస్ అంటే ఎంత హెల్దీ జ్యూస్ అనండి. దానిలోకి ఎప్పుడు మనం చేర్చుకునేవే. డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. ఇది ఎంత మంచి జ్యూసో. చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని ప్రతి ఇల్లాలు ఉదయాన్నే ఇలా జ్యూస్ అలవాటు చేసుకోవాలి. అలాగే చూడండి ఏ విధంగా బీట్రూటు, అలాగే గ్రేప్స్, యాపిల్, అలాగే బనానా, దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా చేర్చుకుని ఖర్జూరం, అలాగే పుచ్చగింజలు, వాల్నట్, జీడిపప్పు వీటిలన్నిటిని చేర్చుకుని ఈ జ్యూస్ తయారు చేసుకుంటే ఉంటుందండి. ఎంత టేస్టో, అమోఘమైన రుచి అంటాను కదండి. అలాగే అతి బలం అని చేకూరుతుందండి. ఈ విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఉదయాన్నే ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి. ఉదయాన్నే ఒక లీటర్ నీళ్ళు తాగి బ్రేక్ఫాస్ట్ లోపు మనం బ్రేక్ఫాస్ట్ తిన్నాక కానీ ముందు కానీ చక్కగా ఇలాగా జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు చూడండి లంచ్లోకి 2 రకాల కర్రీస్ అండి. అంత ఈజీగా అని చెప్తాను కదా ఎప్పుడూని. అలాగే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వంకాయ కర్రీ, వంకాయ ఉల్లికారం కర్రీ, అలాగే అతి అమోఘమైన టేస్ట్ తోటి క్యాబేజీ తీపికూరండి. అమ్మమ్మల కాలం నాటి వంటకం అని చెప్పచ్చండి. ఇదిగోండి వంకాయ కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు చూస్తుంటేనే అదిరిపోతుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే వేడివేడి అన్నంలోకి తింటే మీకు చూపించాను కదా ముందు, ఎంత అమోఘమైన టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి అనిపించేటట్టు వస్తుందని చెప్తాను కదండి ఎప్పుడూని. ఆ విధంగా తయారవుతుంది. అసలు ఎంత ఈజీయో ఈ వంకాయ చేసుకోవడం. మొదట మనం వంకాయలను చక్కగా కడుక్కుని ఇలాగ 4 పక్షాలుగా కట్ చేసుకుని వాటిలన్నిటిని ఆయిల్లో వేపేసుకోవాలండి. అలా వేపుకున్నాక తర్వాత మళ్ళీ ఆయిల్ తీసేసి మూకుట్లోకి వంకాయలు, అలాగే ఉల్లికారం అని చెప్పాను కదా మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను. ఉల్లిపాయ, ఎండుకారం, అలాగే ఉప్పు వేసిన కారాన్ని దీంట్లోకి చేర్చేసుకుంటే ఉంటుందండి. అసలు రుచి ఎంత అమోఘంగా ఉంటుందో చూడండి, మీరే చూద్దరు కానీ. ఇదిగోండి వంకాయలన్నిటిని ఇలా ఆయిల్లో వేపేసుకుని మూకుట్లోనంతా ఆయిల్ తీసేసి మనం ఇలా ఉల్లికారాన్ని చేర్చేసుకుని ఒక్క 10 మినిట్స్ వంకాయలను ఎప్పుడైనా సరే కొంచెం ఇలాగ కొంచెం ఏగినట్టుగా వేపుకోవాలి. అప్పుడే మనకి ఉల్లికారం వేసినప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా వేపుకున్నాక మనం ఆయిల్ తీసేసి మళ్ళీ మూకుడు పొయ్యి మీద పెట్టి ఉల్లికారం అని చెప్పాను కదండి, ఎండుకారము, అలాగే ఉల్లిపాయ, ఉప్పు చేర్చిన కారాన్ని దీంట్లోకి చేర్చుకుంటే చక్కటి ఉల్లికారం వంకాయ కూర తయారైపోతుందండి. అసలు ఇది టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదిగోండి మనం ఉల్లికారాన్ని చక్కగా ఈ వంకాయల్లోకి చేర్చేసుకుని ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయిన వంకాయ కూర రెడీ అయిపోతుందండి. ఎన్ని కూరలున్నా వంకాయ కూర అంటే అందరూ అంత ఇష్టపడతారనండి. అది కూడా ఈ ఉల్లికారం వంకాయ కూర ఈజీ. అలాగే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చూడండి సూపర్గా ఉన్నదండి.
ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అదే లంచ్లోకి నేను ఈజీగా తయారు చేసుకునే కర్రీ అని చెప్పాను కదండి, క్యాబేజీ తీపి కూర. ఎప్పుడైనా సరే మనం క్యాబేజీ కూర ఎన్నో రకాలుగా చేస్తాము, కానీ ఈ కూరలో ఇది ఎప్పుడు పూర్వకాల అమ్మమ్మలు చేసే కూర అండి. ఆయిల్ వేసి దానిలోకి మనం పోపు వేసుకుని క్యాబేజీని సన్నగా తరుక్కుని కందిపప్పు చేర్చి ఉడకబెట్టి ఉంచేసుకోవాలి. తరువాత ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవాలండి. ఆయిల్ వేసి అలాగే పోపు అంతా చేర్చుకుని పచ్చిమిర్చి కూడా వేసి బాగా పోపు వేగనిచ్చుకోవాలి. అలా వేగిన తర్వాత మనం ముందుగానే ఇదిగోండి కుక్కర్లో క్యాబేజీ కందిపప్పు ఉడకబెట్టేసుకుని అది చల్లారాక ఇదిగోండి ఈ విధంగా పోపులోకి చేర్చేసుకోవాలి. అలా చేర్చుకుని బాగా ఒక 3 minutes బాగా కలుపుకుని అప్పుడు మనం దీనిలోకి బెల్లం కానీ పంచదార కానీ చేర్చేసుకుంటే క్యాబేజీ తీపి కూర ఎంత బాగుంటుందోనండి. క్యాబేజీలోకి ఏంటి తీపి వేయడం ఏంటి అనుకుంటారా? ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుందండి. కందిపప్పు క్యాబేజీ వేస్తాం కాబట్టి దాంట్లోకి తీపి వేసినా కూడా అమోఘమైన రుచితోటి అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. క్యాబేజీ కందిపప్పు మొదట ఉడకబెట్టుకోవాలి. తర్వాత పోపు వేసి దానిలోకి ఉడికిన క్యాబేజీ కందిపప్పు చేర్చేసి ఒక్క 3 minutes వేగనిచ్చుకుని అప్పుడు మనం పంచదార వేసి మళ్ళీ ఒక 2 minutes వేగనిచ్చుకుంటే చక్కటి కూర రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కుదిరిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ జ్యూస్ కానీ వంకాయ కూర కానీ అలాగే క్యాబేజీ కూర ఈ 3 మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.